జగిత్యాలలో దారుణం జరిగింది. జిల్లాలోని ధర్మపురి మండలం రాయపట్నంలో ఓ రౌడీ షీటర్ ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. సత్తయ్య, రాకేష్ అనే తండ్రి కొడుకులపై శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. దాడికి పాల్పడ్డ వ్యక్తి రౌడీ షీటర్ అని తెలుస్తుంది. ఈ దాడిలో సత్తయ్య, రాకేష్లకు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన కారణంగా రాయపట్నంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితుడు రాకేష్ అనే వ్యక్తి కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. మద్యం మత్తులో శ్రీనివాస్ తమపై దాడికి పాల్పడ్డట్టు తెలిపారు బాధితులు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. జగిత్యాల జిల్లా రాయపట్నంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో తండ్రి కొడుకులపై కత్తి దాడి జరిగింది. అయితే ఈ దాడి వెనకాల కనుక పాత కక్షల కారణం ఉండొచ్చని చెప్పుకొస్తున్నారు. అయితే సత్తయ్య జగిత్యాల జిల్లా రాయపట్నం తండ్రి కొడుకులు కత్తి దాడి విషయంలో సత్తయ్య, రాజేష్ అనే తండ్రి కొడుకులపై లెక్కల శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. దాడిలో అయితే ఇద్దరికి తీవ్ర గాయాలైనాయి. దీంతో హుటాహుటి అక్కడ ఉన్నట్టు స్పందించినటువంటి ఆ చుట్టుపక్కల హాస్పిటల్కి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే అర్ధరాత్రి గొడవ రాయపట్నం జరగడంతో అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు కూడా అక్కడ ఈ రాకేష్ అనే వ్యక్తి అయితే శ్రీనివాస్ కత్తితో దాడి చేసి ఇద్దరిని తీవ్రంగా గాయపరుస్తారు. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు విషయం తెలుసుకున్న పోలీసులు వాళ్ళిద్దరిని అవుట్న చికిత్స కోసం అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే తరలించారు. అయితే ఈ దాడి వెనకాల కారణం ఏంటన్నది పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. ఓకే, రైట్.